started. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రత్యయంత్యపి సంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ అని ఉపనిషత్ వాక్యాన్ని చూపించి ఎవరి వలనైతే ఈ సమస్త జగత్తుకు కూడాను సృష్టి అనేది లభిస్తోందో, స్థితి అనేటువంటిది లభిస్తోందో, లయం కూడా కలుగుతోందో, ఈ సమస్త జగత్తుకు సృష్టి స్థితి లయలకు మూల కారణభూతులు ఎవరైతే ఉన్నారో ఆ సృష్టికర్తలు, రక్షకులు, శిక్షకులు అయినటువంటి పరమాత్మ ఎవరు? రక్షకులు ఎవరు? వారే పరమాత్మ, అసలే బ్రహ్మ. తద్విజిజ్ఞాసస్వ, ఆ బ్రహ్మను గురించి తెలుసుకోవలేము అని చెప్పారు. బాగుంది, సత్యం. అయితే ఇక్కడ ఈ అధికరణంలో చెప్పేది ఏమిటంటే, మరి ఈ సమస్త జగత్తుకు కూడాను జన్మాది కారణభూతుడు ఎవరు అని అంటే పరమాత్మ అని చెప్పి నిశ్చయించేశాం కదా. అందులో ఇతరులు ఏమిటంటే ప్రతి చోట ఒక్కొక్క పూర్వపక్షం చెప్పుకుంటూ ప్రతి అధికరణంలో కూడాను ఏవో కొన్ని దోషాలు చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి అధికరణంలోనూ వాళ్ళు చెప్పినటువంటి ప్రతి పూర్వపక్షాలు కూడాను పరిహరించేసేసాం. మరలా ఇప్పుడు వాళ్ళు వదిలిపెట్టరు కదా, ఇంకూ మాట్లాడతారు ఏమిటంటే తమ పక్ష రక్షణ కొరకు యుక్తికి అభావమైనటువంటివి, అభాసమూలములైనటువంటివి ఆ పరపక్షాలని నిరసించడానికి అన్నట్టుగా ఇక్కడ సత్కార్యవాద తత్వము అనేటువంటి దాన్ని సాంఖ్యమతంలో సత్కార్యవాదం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్నట్టుగా దీన్ని అంటిస్తూ ఈ సత్ప్రక్షటువంటి సంభావన భ్రమహేతువు అధికంగా ఉంటుంది అనేటువంటి ఈ సాంఖ్య సిద్ధాంత మతం అనే దాన్ని నిరసిస్తున్నారు. అంటే సత్కార్యవాదం విశిష్టాద్వైతంలో కూడా అంగీకారమే, కానీ సాంఖ్యంలో మాత్రం ఆ పరిణామానికి కారణం పరమాత్మని అంగీకరిస్తారు. దాని అంతటా అదే అంటారు అన్నమాట. పరమాత్మని అంగీకరించకుండా చెప్పేటువంటిది మనకి అంగీకార యోగ్యం కాదు కదా. కనుక రచనానుపపత్తేశ్చ నా అనుమానం ప్రవృత్తేశ్చ సాంఖ్యతంత్ర సిద్ధ ప్రధాన కారణవాద కిం సమీచీన యుక్తిమూల ఉత న ఇది సంశయ. సమీచీన యుక్తిమూల ఇది పూర్వపక్ష. ఘటాదివత్ విచిత్ర సన్నివేశం జగత్కార్యం తద్వత్ ఏవ స్వస్వరూప కారణ విశేషారబ్ధం సుఖ దుఃఖ మోహాది ఆత్మకతయా సత్వాది ఆత్మకం జగత్ సత్వరజస్తమో మూలకం. తత్ర మహదాది పృథివ్యంతానాం ఘటాదివత్ పరిణామిత్వేన కారణాపేక్షత్వ అవిశేషాత్ తే జగత్ ఉత్పత్తౌ కారణకాష్ఠాః న భవంతి. తేషాం పరిమితత్వేన అపరిమిత జగదుత్పాదన అశక్తేః అన్యూన అనతిరిక్తాని సామ్యావస్థాని అపరిమితాని సత్వరజస్తమాంసి అవ్యక్త ప్రధానాది శబ్ద అభిధేయాని జగత్ కారణం అని అంటున్నారు. అంటే ఏమిటా అంటే ఏదో ఒకటి అన్నమాట, అల్లికలు చేసి చెబుతారు పూర్వపక్ష. అంటే చూడండి, అనుమానం అంటే అర్థం ఏమిటి? అనుమీయత ఇది అనుమానం అంటే అనుమాన ప్రమాణం చేత గ్రహింపబడేటువంటిది. మనకు కనిపించకపోయినా ఎట్లాగైతే పర్వతో వన్హిమాన్ ధూమాత్ అన్నప్పుడు అగ్ని అనేటువంటిది మనకి కనిపించకపోయినా పొగ కనిపించింది కాబట్టి ఎక్కడెక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడక్కడల్లా పొగ ఉంటుంది కాబట్టి అనే ఒక దీన్ని బట్టి పొగని చూడటం ద్వారా అగ్ని ఉన్నది అని ఎలా అయితే అనుమాన ప్రమాణంతో నిశ్చయించుకుంటామో అట్లా ఇక్కడ ఏం చేస్తున్నారంటే అనుమానం అని అంటే
అనుమాన ప్రమాణం చేత గ్రహింపబడేది కాబట్టి అనుమానం అనేది ప్రధానము. అంటే ప్రధానం అంటే ప్రకృతి, అంటే అనుమానం అంటే ప్రకృతి. ప్రకృతియే ఈ సమస్తమునకు మూల కారణము అనేటువంటి దాన్ని కూడా అనుమాన ప్రమాణంతో చెబుతున్నారు సాంఖ్యులు. ఎట్లాగని అంటే దానంతటా అది తయారైపోతుంది, దాంట్లో పరిణామం ఉంది కదా. ప్రతి ఒక్క అణువు పరమాణువు అణువుగా ఏర్పడి అణువు అనేది జణుకంగా మారి జణుకం అనేది చెణుకంగా మారి ఎట్లా రకరకాలుగా దానంతటా అదే మార్పు చెందుతూ ఉంటుంది అని అంటారు అన్నమాట. అట్లా కాదండి, ఈ అనుమానం అంటే ఏమిటి? మీ చేత అనుమాన ప్రమాణంతో సాధించబడేటువంటి ఈ ప్రధానం అంటే ప్రకృతి అనేటువంటిది నా జగత్ కారణం ఎంత మాత్రం కాదు. సమస్త జగత్తుకు కారణం ప్రకృతియే కానే కాదు. ఎందుకంటే అనుపపత్తేశ్చ అంటే అచేతనమైనటువంటిది సమస్త అజ్ఞానాల్ని కూడాను కలిగి ఉన్నది. ఆ ప్రకృతికి జ్ఞానం అనేది ఏమన్నా ఉందా? అసలు అచేతనమైనటువంటి ప్రకృతికి జ్ఞానం అనేది అసలే లేదు, అజ్ఞానమైంది. అది సర్వ అజ్ఞానానికి మూల కారణమైనటువంటిది. సర్వాజ్ఞాన మూల కారణమైనటువంటి ఆ ప్రధానానికి మరి విచిత్ర కాలం అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో త్రికాలాబాధితమైనటువంటి విధంగా ఈ విధంగా సమస్త జగత్తును కూడాను సృష్టించగలిగేటువంటి యొక్క సామర్థ్యం దానికి ఎట్లా ఉంటుంది? అది సంభవం కాదు. అందా కాకపోవటం చేత ఈ సత్వగుణం అనేది, రజోగుణం అనేది, తమో గుణం అనేటువంటివి ఇవన్నీ కూడాను, ఈ ద్రవ్య గుణాలన్నీ కూడాను ఏం చేస్తుంటే ఒక కారణభూతం అవుతాయి అంతే. అంటే ఉపాదాన కారణం కూడా కాదు, సహకారి కారణం అవుతాయి అంతే. అవి అంత మాత్రం చేతే సమస్త జగత్తు ఏర్పడుతుంది అనేటువంటిది అంత ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే ఈ సత్వాలు అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి ఎందున్నటువంటి మరి ఉపనిషత్తులు కూడా చెప్పారు కదా అని అంటారేమో, అవన్నీ ఎవరి వల్ల జరిగినాయి? పరమాత్మ సంకల్పం వలన జరుగుతున్నాయి. ఆయన ఆయా విధంగా చేశాడు, దాన్ని చేర్చి పేర్చి కూర్చి మార్చి ఆ విధంగా సృష్టించారు. ఆయన లేకుండా వాటి అవే జరిగిపోతాయా? కనుక కారణభూతుడు అవి కాదు, పరమాత్మయే కారణం అవుతాడనమాట. కాబట్టి ఈ కాంతి అనేది, జ్యోతి అనేది, పృథివీ అనేది, ఆకాశం అనేటువంటివి వీటి స్వభావ విశేషాలు అనేటువంటివి ఇవన్నీ కూడాను ఎట్లా వస్తాయి అని అంటే ప్రవృత్తేశ్చ అనుపపత్తే, సహజ సిద్ధమైన వాటన్నింటికీ అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు కాబట్టి అవన్నీ ఆ విధంగా ప్రవర్తిస్తాయి. అలా పరమాత్మను అంగీకరించకుండా అచేతన ప్రకృతి అనేటువంటిది అదే చేస్తోంది, అదే ఏర్పడుతోంది అని అంటే అది ఆమోదయోగ్యం కాదు. ఎందుకంటే పరమాత్మను అంతర్యామిగా అంగీకరించినట్లయితే ఈ ప్రకృతి అనేటువంటిది పరిణామానికి యోగ్యమైనది ఉంది. పరమాత్మ లేకుండా ఈ ప్రకృతి అనేటువంటిది దృశ్యమే కాదు. ఒకవేళ దృశ్యమైనా కానీ దానంతటా అదిగా చేతనత్వం కలగదు. చేతనత్వం కలగలేనట్టుకుండా అది ఎలా పరిణామం చెందుతుంది? చేతనత్వం పరిణామం అనేది సంభవించింది కదా. కాబట్టి సమస్త విచిత్ర జగద్రచనానుగుణమైనటువంటి సమస్త ప్రవృత్తికి మూల కారణమైనటువంటిది ప్రకృతి అంటాం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎంత మాత్రము యోగ్యమైనది కాదు. అంటే సాంఖ్యతంత్రంలో ఏం చెబుతారంటే, సాంఖ్య సిద్ధాంతంలో ప్రధానమే కారణము అని చెబుతారు. ఎందుకంటే అందులో అసలు భగవంతుడైన వాడు లేడు సాంఖ్యంలో. కాబట్టి ప్రకృతి అని ఉంటుంది, పురుషుడు అని ఉంటాడు అన్నమాట, అంతే. కాబట్టి సాంఖ్యంలో అట్లా చెబుతారు కదా అని సందేహము అని అంటే ఎట్లాగు అని అంటే ఘటంలాగా అని అంటారు అనుకోండి. ఘటం ఏమిటి? అట్లా ఉంటుంది అంతే. ఘటం చేసే పని అంటే ఘట దానంతటి తానే వెళ్ళిపోయే దాంతో అదే నీళ్ళకి వచ్చేస్తుంది ఘటం కాదు కదా. అది ఉపకరిస్తుంది, అంటే సహకారి కారణం అవుతుంది ఘటం అనేది. మనం నీళ్లు తెచ్చుకోవడానికి ఘటం ఎంతవరకు సహకరిస్తుంది?
అంటే సహకారి కారణం అవుతుంది అంతేగాని మనం పూర్తిగా దాంట్లో అదే వెళ్ళిపోయి నీళ్లు మూసుకురమ్మలేదు కదా. బావిలోకి వెళ్ళిపోయి నీళ్లు వేస్తుందా, చెరువులోకి నీళ్లు ముందుకొస్తుందా, పంప నీళ్ళు పట్టుకొస్తుందా? అది సహకరిస్తుంది అలా తెచ్చుకోవటానికి. అట్లాగే ఈ ప్రకృతి అనేది కూడాను పరమాత్మ చేత ఇది ప్రకృతి రూపంలో దీన్ని సాధించేస్తుందన్నమాట. అది సహకారి అవుతుందే కానీ సుఖ దుఃఖ మోహాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తు కూడాను పరమాత్మను అంతర్యామిగా కలిగి ఉండి ఆయా విధంగా వివిధ రకాలుగా విచిత్రాలుగా ప్రవర్తిస్తుంది. కాబట్టి మహత్తత్వం అనేటువంటి గొప్పతనం అనేటువంటి మొత్తం మొదలుకొని ఈ చివరికి పృథివీ అనేటువంటి వరకు సృష్టి కాలంలో మహత ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నేరాప అద్య పృథివీ అన్న చెప్పినట్టుగా ఆ మహత్తత్వం మొదలుపెట్టి ఈ పృథివీ వరకు కూడాను మొత్తం ఎట్లాంటివంటే ఎలాగైతే ఘటము అనేటువంటిది నిర్మింపబడిందో ఈ పృథివీ అనేటువంటిది కూడా అట్లాగే అన్నీ కూడా నిర్మింపబడ్డవే. కాబట్టి ఎవరి చేత అంటే సంకల్పమాత్రం చేత. ఎవరి సంకల్పమాత్రం చేత? పరమాత్మ సంకల్పమాత్రం చేతనే అవి సిద్ధమైనవి. అంతేగాని ఆ మహదాదులు ఇవన్నీ కూడాను ఈ సమస్తం ఏర్పడడానికి మూల పరాకాష్ఠ కాదు. మరి ఎవరు కారణము అని అంటే పరమాత్మయే కారణం. అవి అట్లా అవటానికి సమస్త జగత్తులో ఆ విధంగా ఉపకరించటానికి కొంత వరకు మాత్రమే అవి అల్పశక్తి కలిగినటువంటివి కానీ సమస్త శక్తి కలిగినటువంటివి కాదు. పృథివీ కానీ జలం కానీ అగ్ని కానీ అన్నీ కూడాను మితమైనటువంటి శక్తులు మాత్రమే కలిగి ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా అదేంటి వ్యక్తం కాకముందు అవ్యక్తం అని చెప్పబడుతున్నాయి. ఈ అవ్యక్తం అనేటువంటిది ఈ శబ్దాలతో చెప్పేటువంటి జగత్ కారణం అవుతాయి అని చెప్పానంటే పూర్వపక్షం వాళ్ళు అవ్య కారణము వాటి వలన ఇది ఏర్పడింది అని అంటారు అనమాట. అవ్యక్తంలోంచి ఇది వ్యక్తమైంది అని అంటే అట్లా కాదండి. ఎలాగూ అని చెప్పినానంటే సిద్ధాంతం చెబుతారు అనమాట. ఏమని చెబుతారు? రాద్ధాంతస్తు రథ ప్రాసాదాది హేతుభూత దార్వాదివత్ అచేతనం ప్రధానం స్వస్వభావాది అభిజ్ఞ చేతన అనధిష్ఠితం విచిత్ర జగత్ రచనా సమర్థం ఇది నకేవలం ప్రధానం కారణం. కేవలం ప్రధానమే కారణం అనేటువంటిది ఎంత మాత్రం కాదు. సూత్రార్థస్తు రచన అనుపపత్తేశ్చ న అనుమానం. అనుమానం న అనుమీయతే ఇది అనుమానం. ప్రధానం అంటే ఇక్కడ అనుమానింపబడింది ఏమిటి? ప్రకృతి అన్నమాట. ప్రధానం అంటే ప్రకృతి. తస్య అచేతనస్య అచేతనమైన ఆ ప్రకృతికి ప్రాజ్ఞ అనధిష్ఠితస్య విచిత్ర సన్నివేశ జగద్రచనానుపపత్తే తత్ న కారణం. సమస్త జగత్తుకు రచించటంలో అది ఎంత మాత్రం కూడా కారణం కాలేదు. ఎందుకంటే చకారాత్ సత్వాదీనం అంటే సత్వరజస్తమో గుణాలు మూడింటికి కూడా ద్రవ్య గుణత్వేన శౌక్యాదేహే ఇవ అన్నాడు. శుక్లత్వము మొదలైన దాని వలె అంటే వివిధమైనటువంటివన్నీ కూడాను ఏర్పడాలి అని అంటే ఏమి కావాలి అని అంటే ఇప్పుడు రథము అని ఉంది, అలాగే ప్రాసాదము అని ఉంది. ఈ రథం ఏర్పడాలంటే కావాల్సింది ఏమిటి? వుడ్ కావాలి, కర్ర అనేది కావాలి కదా మనకి. దారువు అనేటువంటి కావాలి. దారువు లేకుండా రథాన్ని ఎట్లా నిర్మిస్తాము? అలాగే చేతన అంత మాత్రం చేత అది ఒక సహకారి కారణం మాత్రమే అవుతుందన్నమాట. అది కాబట్టి దాన్ని తెలుసుకుని ఎవరైతే ఆ యొక్క కర్ర చేత ఉడ్డు చేత కర్ర చేత ఏం చేస్తాడు? ఒక చేతనుడు ఎవరైనా సరే ఆ యొక్క రథాన్ని నిర్మిస్తే అది రథం తయారవుతుంది. అట్లాగే ఈ సమస్తమైన విచిత్రమైన జగత్తు కూడాను పరమాత్మ చేత సృష్టింపబడింది ఉంటుంది. కానీ దానంతరం అదే తయారైపోతుందా?
ఒక చెక్క ముక్క దాని అదే రథంగా తయారవ్వలేదు కదా, అలా కాదు అని చెప్పి, కాబట్టి ప్రధానం అనేటువంటిది ఎంత మాత్రము జగత్తుకు కారణం కాదు అని చెప్పేసి సిద్ధాంతం అన్నమాట. దాన్ని అనుసరిస్తూ తర్వాత సూత్రం చెబుతున్నారు. పయోంబువచ్చేత్తు తత్రాపి అంటే పయసః అంబునశ్చ యథా ప్రాజ్ఞః అనధిష్ఠితస్యైవ దధిభావేన నారికేళ చూతాది విచిత్ర రసరూపేణ చ పరిణామః దృశ్యతే తద్వత్ ప్రధానస్యాపి కేవలస్య ఏవ జగదాకారేణ పరిణామః ఉపపద్యతే ఇతి చేత్ పరిహరతి. తత్రాపి ఇతి తదపి పక్షీకృతం ఇత్యర్థః. యత్ర రథాదిషు అచేతనస్య ప్రాజ్ఞ అధిష్ఠితృత్వం దృష్టం తత్ వ్యతిరిక్తం హి సర్వం పక్షీకృతం ఏవ. యో అప్సు తిష్టన్ ఇత్యాది శృతేః తదపి ప్రాజ్ఞ అధిష్ఠితం. దానికి కూడా మూల కారణభూతుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు కాబట్టి అది సిద్ధమవుతోంది, లేకపోతే అది సాధ్యం కాదు. ఎట్లాగూనంటే పయోంబువత్ అన్నారు. పయోంబువత్ అని అంటే పయహ అంబువత్తు అని అంటున్నారు అన్నమాట. పాలు పెరుగుగా తయారయ్యేట్టుగా, అలాగే జలం అనేటువంటిది నారికేళ జూతంలో ఉండేటట్టుగా, ఇక్కడ జలం ఎట్లా అయితే కొబ్బరికాయలు నీళ్ళలాగా మారుతుందో, పాలు పెరుగుగా ఎట్లా అయితే మారుతుందో, ఎట్లా పరిణామం చెందుతుందో ఆ విధంగానే అన్నట్టుగా. అంటే అది వాడంతటా అవే కాదు కదా. అంటే వాటికి ఎవరన్నా ఒక చేసేవాడు ఒకళ్ళు ఉంటే, ఎలా చేస్తే ఇట్లా అని చెప్పి చేస్తే ఎలా చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎంత చెయ్యాలో అలా చేస్తే అవి ఆ విధంగా జరుగుతాయి అన్నమాట. అంతే, అలా కాకుండా వాటి అవే రూపం మారిపోలేదు కదా అది. కాబట్టి ఈ సమస్త జగత్తు ఆకారంగా పరిణామ రూపంలో దాని అదే ఉద్భవించింది అనేటువంటి దానికి ఎంత మాత్రం కూడాను ఇక్కడ సమంజసం కాదు అని చెప్పనంటూ, తత్రాపి అక్కడ కూడా అందులో కూడా యోప్సుతిష్టన్ ఎవరైతే నీటి లోపల అంతర్యామిగా ఉండి దీన్ని మనకు ఉపకరిస్తున్నారో అనేటువంటి శృతి వల్ల వీటన్నింటిలో కూడాను ప్రాజ్ఞాధిష్ఠితం అంటే భగవంతుడు అంతర్యామిగా ఉండి చేయించడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది స్పష్టమవుతుందన్నమాట. తర్వాత వ్యతిరేకానవస్థితేశ్చ అనపేక్షాత్తు అంటున్నారు. వ్యతిరేకానవస్థితేశ్చ అంటే సృష్టికి వ్యతిరేకంగా ఒక స్థితి అనేటువంటిది లేకుండా అనవస్థితి అనేటువంటిది వేరుగా చెప్పినట్లయితే అది కూడాను కేవలం ప్రధానమే కారణం కాదు, ప్రకృతే కారణం అవుతుందనేది కాదు. ఎందుకంటే అనపేక్షిత్వాత్ అంటే దానిని కోరుకునే వాళ్ళు ఎవరు, ఇంకో రెండో వాళ్ళు ఎవరు లేడురా. ఒక ప్రకృతే ఉన్నట్లయితే ప్రధానానికి ఈ ప్రకృతికి ఎప్పుడూ కూడాను ఒక సృష్టి అనేటువంటిది దానంతటా అదే జరిగిపోతుంది అనేటువంటిది అది సువ్యక్తం కాదనమాట, అవ్యక్తం అవుతుందని అంటారు. దానికి అంటే సర్గ వ్యతిరేకేణ ప్రతిసర్గ అవస్థయా అనవస్థితి ప్రసంగాత్ చ కేవలం ప్రధానం న కారణం. కేవలం ప్రకృతియే మొత్తానికి కారణమవుతుంది అనేటువంటిది ఎంత మాత్రం సమంజసం కాదు. అన్య అనపేక్షత్వాత్ ప్రధానస్య సర్వదా ఏవ హి సృష్టి ప్రసజ్యతే. ప్రకృతికి ఒక కారణభూతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వల్ల ఇది జరుగుతుంది. కానీ ఎవరిని కూడాను అపేక్షించకుండా తనంతట తానే చేసేస్తుంది అనేటువంటిది సత్యం కాదనమాట. అత్ర అభావాచ్చ న తృణాదివత్ అంటే ధేన్వాదినా ఉపయుక్తం హి తృణ ఉదకాది స్వయమేవ క్షీరాకారేణ పరిణమతే తద్వత్ ప్రధానం అపి ఇది చ వక్తుం న శక్యతే.
ఎట్లాగంటే ఒక ఆవు ఉంది, ఆవు ఏం చేస్తుంది? గడ్డి తింటుంది. ఆవు గడ్డిని తినంగానే ఆ గడ్డే స్వయంగా పాల రూపంలో ఎలా అయితే పరిణామం చెందుతుందో అట్లాగే ఈ ప్రకృతి కూడా అని చెప్పేటట్లయితే అది సంభవం కాదండి. ఎందుకంటే ధేన్వాదినా ఉపయుక్తస్యాపి తృణాదేహే క్షీరాకారేణ పరిణామః ప్రాజ్ఞః అధిష్ఠితత్వాత్ ఏవ భవతి ఇది అభ్యుపేతవ్యం. ఆ విధంగా ఒక గడ్డిని క్షీరాకారంలో మార్పించడం దానికి అక్కడ ఒక ఆయన ఉన్నాడు, మూలకర్త. ఆయన వల్ల ఇది ఈ విధంగా జరుగుతుంది అని తెలుసుకోవాలి. కుతః ఎందువలన అంటే అన్యత్రాభావాత్, ఇంకొక చోట జరగదే. మరి అట్లయితే గడ్డి అట్లాగే పడేస్తాము, ఈ గడ్డి అలాగే పెట్టేసి కానీ పాలిచ్చేస్తుంది. అది దున్నపోతు కూడా తింటుంది కదా మరి గడ్డిని. మరి దున్నపోతు ఎందుకు గడ్డిని పాలివ్వలేకపోతుంది? అక్కడ సంభవించట్లేదే. అంటే అనడుదాది ఉపయుక్తస్య ప్రహీణస్య వా తృణాదేహే క్షీరాకారేణ పరిణామ అభావాత్తు. కేవలం గడ్డియే పాలగా క్షీరంలా మారిపోతుంది అనేటువంటిది అన్ని చోట్ల కూడా ఇట్లా సంభవం కాదు కదా. కాబట్టి అని చెప్పనంటారు అన్నమాట. పురుష అస్మవత్ ఇది చేత్ తథాపి ప్రాజ్ఞః అనధిష్ఠితం అపి ప్రధానం చైతన్యమాత్ర వపుః నిష్క్రియః పురుషః స్వసన్నిధి మాత్రేణ సర్గాదౌ ప్రవర్తయతి. యథా దృక్ శక్తియుక్తః గమనశక్తి వికలః పంగుః పురుషః అంధం దృక్ శక్తి వికలం ప్రవృత్తిశక్తియుక్తం పురుషం స్వసన్నిధానాత్ ప్రవర్తయతి. యథా చ అయస్కాంత అస్మ్యా స్వసన్నిధానాత్ అయః ప్రవర్తయతి తద్వత్ ఇది చేత్ పరిహరతి. తథాపి ఇతి తద్వత్ అపి ప్రధానస్య ప్రవృత్తిః న ఉపపద్యతే. తత్ర హి పంగోః పురుషస్య గమనశక్తి వికలస్య అపి మార్గోపదేశాది వ్యాపారః కాదాచిత్ కః దృశ్యతే. అంధస్య చాక్షుష వ్యాపార విరహే అపి పంగు ఉపదేశ గ్రహణాదిః చేతన ధర్మః అస్తి. అయస్కాంతమణేః అపి అయ ప్రవృత్తౌ కాదాచిత్కం అయః సన్నిధానం విద్యతే. ఇహ తు సన్నిధి మాత్ర అతిరేకీ తాదృశః కశ్చిత్ విశేషః ఉభయత్రాపి న విద్యతే. పురుష సన్నిధానస్య నిత్యత్వేన నిత్యసర్గ ప్రసక్తిః తథా సతి ప్రతిసర్గ అభావః అపవర్గ అభావః ప్రసంగశ్చ ఇతశ్చ అని చెప్పేసి చక్కగా అక్కడ అది ఎలా కుదురుతుందో ఎందుకు కుదరదో కూడా తెలియజేస్తున్నారు. చూడండి ఏమంటారు. పురుషాస్మవత్ అన్నారు. పురుషాస్మవత్తు అని అంటే పంగు కుంటివాడు ఒక గుడ్డివాడు ఇద్దరు వలే. అంటే కుంటివాడు గుడ్డివాడు అని అంటే కుంటివాడు గుడ్డివాడిని మీద ఎక్కేసేసి దారి చూపిస్తుంటుంటే గుడ్డివాడు ఆ విధంగా కుంటివాడు ఎలా చెబితే అట్లా నడుస్తుంటాడు. ఇటువైపు వెళ్ళమంటే అటువైపు వెళ్తాడు. వెళ్ళటమేమో గుడ్డివాడి పని, చెప్పటమేమో కుంటివాడి పని అన్నమాట. అలా పంగువంధ పురుషులు కుంటివాడు గుడ్డివాడు వలే. అలాగే సూది వంటి రాయి వలే. అంటే కేవలం ఒకదాని సహాయంతో మరొకటి అన్నట్టుగా ఈ సమస్త జగత్తుకు కూడాను ఒక ప్రవృత్తి కలుగుతుంది, చైతన్యం అనేది కలుగుతుంది అని అంటారు అనమాట. అంటే పరమాత్మ అనేటువంటి అంతర్యామి శక్తి ఇక్కడ ప్రకృతిలో
అంతయ్య ఉన్నాడు కాబట్టి ఈ చైతన్యమైనటువంటి చైతన్యం కలుగుతుంది. అక్కడ నిష్క్రియుడు వలె మనకి కనిపిస్తున్నా కానీ ఎవరో ఒక పురుషుడు తనని ప్రేరేపిస్తున్నట్లుగా ఈ ప్రకృతి అనేటువంటిది కూడాను సృష్టి మొదలైన వాటిలో ప్రవర్తిస్తుంది. అసలు ఏ యొక్క పురుషుడు అన్నవాడు లేకుండా స్త్రీ తనంతట తానుగా ఏమి ప్రవర్తించదు కదా, చైతన్యం రాదు కదా. అట్లా చైతన్య మాత్ర స్వరూపం చేతనే ఏ పని అన్ని చైతన్య మాత్ర రహితుడైనటువంటి వాడు పురుషుడు కూడా ఈ ప్రకృతి వలన చైతన్యవంతుడవుతాడు, వాటి ఎందుకు ప్రవర్తిస్తాడు. ఎట్లాగు అని అంటే చూసే శక్తి కలిగినటువంటి వాడు, నడిచే శక్తి లేనివాడు. అంటే చూసే శక్తి కలిగినటువంటి వాడు కుంటివాడు, నడిచే శక్తి లేనివాడు. అట్లా ఉండడం వల్ల ఇద్దరు కలిసి ప్రయత్నించినట్లయితే ఒక కార్యం సఫలం అవుతుందన్నమాట. అదేవిధంగా ఒక ముక్కని అయస్కాంతం ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది. దాన్ని అలా అలా చేసేసేంది మొదటగా ఒక ఎనప ముక్కను కూడాను ఈ అయస్కాంతం ఏం చేస్తుంది, 1-4 సార్లు తెలియనప్పటికల్లా అది కూడాను దానిలాగా ప్రవర్తించేస్తుంది అనమాట. ఆకర్షణ శక్తి అనేటువంటి అది కూడా గ్రహించేస్తుంది. ఈ చిన్నప్పుడు చెప్పుకుంటాం మనం, ఒక ఉక్కు ముక్కను అయస్కాంతం చేయడం ఇట్లా అని చెప్పని స్పర్శ పద్ధతి ద్వారా అని చెప్పనమాట. అట్లా ఒకదాని నుంచి ఒకటి చైతన్యం ఇంకొకటి జరిగినట్లుగా ఈ సమస్తమైన ప్రధానం అంతా కూడా ప్రకృతి అంతా కూడాను జగత్తు కోసం అట్లా జరుగుతుంది అని అంటే అట్లా కుదరదండి, సిద్ధించదు. ఎట్లాగంటే ఒక కుంటివాడైనటువంటి వాడు గమనశక్తి లేనివాడు అయినప్పటికీ, అంటే నడిచి వెళ్ళగలిగిన సామర్థ్యం లేకపోయినప్పటికీ వాడికి ఇతరుల సహాయం చేత వెళ్ళగలిగేటువంటి యొక్క ప్రవృత్తి కనిపిస్తుంది. గుడ్డివాడికో కళ్ళు కనిపించనప్పటికీ కుంటివాడు చెప్పిన విధంగా అతడు నడవడం అనేటువంటిది, నడుచుకోవడం అనేది కనిపిస్తుంటుంది. మరి ఇక్కడ అయస్కాంతంలో విషయంలో చెప్తాము అని అంటే ఆ ఆకర్షణ అయప్రవృత్తి, ఆకర్షణ శక్తి అనేటువంటి ముక్కలు ఎక్కడుందో అది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే అది ఉంటుంది. ఇక్కడ ఆ సన్నిధి కంటే, అంటే దాని సమీపం కంటే వేరే అయిన చోటైతే మళ్ళీ చైతన్యం కలగదు కదా అది. కాబట్టి ఈ ప్రకృతి పురుష సన్నిధానాలు దగ్గరగా ఉంటే జరిగేవి ఏవైతే ఉన్నాయో ఇవి నిత్యమవటం చేత నిత్యము కూడాను సృష్టి ఏర్పడుతుంది అని అంటే అట్లా సర్గ ప్రతిసర్గ అనేటువంటివి లేకుండా, మోక్షం అనేటువంటిది ఏది లేకుండా, అంటే విడిచిపెట్టడం పట్టుకోవడం విడిచిపెట్టడం అనేటువంటి కూడా జరగడం అనేటువంటి కూడాను అలా కుదురుతుంది అని అంటే ఎందుకు అలా కుదరదు అని అంటే దానికి సమాధానం చెబుతారు. అంగిత్వానుపపత్తిశ్చ అని అంటున్నారు. అంటే అంగత్వము అంగిత్వము అంటే ఏమిటి, అవయవము అవయవి అని తీసుకోగలరన్నమాట. ఆ అంగిత్వం అనేటువంటిది ఇక్కడ కుదరకపోవడం వల్ల, లేకపోవడం వల్ల అని చెప్పని అంటారు. ఎట్లాగు అని అంటే చెబుతున్నారు. అంగిత్వ అనుపపత్తేశ్చ అంటే గుణానాం ఉత్కర్ష అపకర్ష రూప అంగ అంగిభావేన జగత్ ప్రవృత్తి ప్రతిసర్గ అవస్థాయాం సామ్యావస్థానాం ఏకస్య ఉత్కర్ష రూప అంగిత్వ అనుపపత్తేశ్చ న సంభవతి. తత్రాపి ఉత్కర్షః అస్తి చేత్ సర్వదా సర్గ ప్రసంగ అని అన్నారు అన్నమాట. అంటే ఆ ఉత్కర్ష కలగటం అనేటువంటిది జగత్ ప్రవృత్తి కలగటం అనే దానికి తేడా ఉంది. అయస్కాంతంలో అచేతనమైనటువంటి ఒక అయస్కాంతంలో ఎట్లా అయితే ఆకర్షణాశక్తి అనేటువంటిది ఏర్పడిందో ఆ విధంగానే ఇంత మాత్రం చేత అంగంలో ఏర్పడేంత మాత్రం చేత అంగిలో కూడా కలుగుతుంది అనుకోవడం కుదరదు కదా. కానీ ప్రకృతి వలన కేవలం ప్రకృతి వల్లనే సమస్త జగత్తు అనేటువంటిది సంభవించదు అనేది
తెలుసుకో జ్ఞానంలో. ఒక చోట కొంచెం ఏదో ఒకటి జరిగినంత మాత్రం మొత్తం జరగదు కదా. అట్లా ఏర్పడేటట్టయితే ఈ సృష్టి అనేటువంటి దానికి అసలు అర్థం అనేటువంటి ఉండదు అనమాట. అన్యధానుమితౌచ జ్ఞశక్తి వియోగాత్ అంటే అన్యధానుమితౌచ అంటే ఒక విధంగా చెప్పిన దానికంటే కూడాను వేరొక విధంగా ప్రకృతిని మనం భావించినట్లయితే, అంటే ఏ విధంగా జరగాలో దానికి తెలుసా? దానికి జ్ఞానం లేదు కదా. జ్ఞానం లేదు దానికి ఏ విధంగా చేయాలో అది చూస్తుంది. ఏ విధంగా చేయాలో తెలియందే జ్ఞాశక్తి వియోగాత్ జ్ఞాతృత్వ శక్తి అనేటువంటిది అసలు లేకపోవడం వల్ల జగత్ సృష్టి అనేటువంటిది అసలు ఎట్లా ఏర్పడుతుంది? ఎంత మాత్రం ఏర్పడదు. ఉక్త ప్రకారాత్ వ్యతిరిక్త ప్రకారేణ ప్రధాన అనుమితౌచ ప్రధానస్య జ్ఞాతృత్వ శక్తి వియోగాత్ రచన అనుపపత్యాదయ దోషాః తదవస్థాః. ఈ విధంగా రచనానుపత్తి గణంలో వానికి అసలు కొంత సంభవం కాదు కాబట్టి అవి ఎన్నెన్నో ఇబ్బందులు వస్తాయి, వీటిలో కుదరదు అని చెప్పని అంటారు అన్నమాట. కేవలం పరమాత్మ లేకుండా ప్రకృతి మాత్రమే సమస్తము చేయగలుగుతుంది అనేటువంటి దాంట్లో ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, కుదరదండి అని అంటున్నారు. అభ్యుపగమేపి అర్ధ అభావాత్ ప్రధాన అనుమాన అభ్యుపగమే అపి ప్రధానేన ప్రయోజన అభావాత్ నతత్ అనుమేయం. ఒకవేళ జగత్తే కారణమేమో, జగత్తుకు ప్రకృతే కారణమేమో అని ఈ విధంగా నువ్వు అనుమాన ప్రమాణంతో ఊహించినట్లయితే దానివల్ల ఆ అనుమానం చేత కానీ అనుమేయమైన ప్రకృతి చేత కానీ ఉపయోగం లేదు. పురుషస్య భోగాపవర్గ అర్థతయా ఆహి ప్రధాన ప్రవృత్తే సప్రయోజనత్వం. చైతన్యమాత్ర వపుషో నిష్క్రియస్య నిత్య నిర్వికారస్య పురుషస్య ఇతరేతర అధ్యాసకృత ప్రకృతి దర్శన రూప భోగః తత్ వివేచన రూప అపవర్గశ్చ న సంభవతి. మరి భోక్త, భోగ్యము, భోగము, భోగోపకరణము ఇన్ని ఉంటే గాని జరగదే. అలా కాకుండా అధ్యాసకృతం ఏదో భ్రమరూపంగా అట్లా ఉంది, అతను అట్లా చేశాడు, ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు అని చెప్పి అంతా కూడా అధ్యాసగా చెబితే అంతే భ్రమరూపంలాగా చెప్పేస్తే జరిగిపోయినట్టుగా చెప్పితే అట్లా అయిపోయింది, అతను వచ్చాడు, తను కొట్టాడు, ఇట్లా అయిపోయింది, అట్లా చేసేశారు కాబట్టి ఇలా అయిపోయింది అని అంటే అక్కడేమీ ఉండదు. అంటే అధ్యాసకృత ప్రకృతి ప్రదర్శన రూపభోగ తత్ వివేచన రూప అపవర్గశ్చ న సంభవతి. నిర్వికారస్య ఏవ ప్రకృతి సన్నిధానేన భోగ సంభవతి చేత్. అంటే వికారాన్ని కలిగించేటువంటిదేవి కూడాను లేకుండానే ప్రకృతిలో దానంతర అదే ఆత్మ సంయోగం జరిగేటట్టయితే ఉభయో నిత్యత్వేన సర్వగతత్వేన చ సన్నిధానస్య నిత్యత్వాత్ అపవర్గ అసిద్ధి తథావిధ సన్నిధేహి ఏవ అపవర్గ హేతుత్వే భోగ అసిద్ధిశ్చ. అట్లా జరిగినట్లయితే అసలు ఏ హేతువు లేకుండానే ఇంకొక సహాయం లేకుండానే ప్రకృతికి దానంతర ఆనే మొత్తం అంత జరిగేటట్టయితే ఆ విధంగా మరి ఏది భోగం అనేది కూడాను సిద్ధించదు, ఫలం కూడాను ఏది ఉండగా సిద్ధించదు. ఎందుకు అట్లాగుందంటే ఎందుకు సిద్ధించదు భోగం అనేటువంటిది అంటే కేవల సన్నిధి చేత మోక్షానికి కారణమైనటువంటి భోగం సిద్ధించదు అని చెప్పనంటే విప్రతిషేధాచ్చ అసమంజసం. అది సమంజసం కాదండి. అసలు సాంఖ్యమతం ప్రకారం మీరు చెప్పిన విధంగా పరస్పర విరుద్ధం అయిపోతుంది అది. అందువల్ల అసలు అలా జరుగుతుంది అంటే ఎవరు అసలు వినటానికే ఒప్పుకోరు. సమంజసం కాదు, అది అసమంజసం అని చెప్పేసి సరైనది కాదు అని చెప్పి సూత్రాలు అనమాట. విప్రతిషేధాచ్చ అసమంజసం అని అంటున్నారు. ఎట్లా దాని గురించి ఈ సాంఖ్యమతం ఎట్లా పరస్పర విరుద్ధమైంది అని అంటే దాని గురించి వివరిస్తారనమాట. విప్రతిషిద్ధంచ ఇదం సాంఖ్యం దర్శనం ప్రకృతే పరార్థతయా పురుష ద్రష్ట భోక్త అధిష్టాత ఇత్యాహు. పురుషుడనేటువంటి వాడు ఉన్నాడంటే ఉన్నాడు అంతే, చైతన్యం లేదు అని అంటే
చైతన్యం లేని వాడికి ప్రకృతికి చైతన్యం ఎట్లా వచ్చింది? ప్రకృతిశ్చ పురుషస్య భోగ అపవర్గ అర్ధతయా సప్రయోజనత్వం చ ప్రకృత్యా ఏవ సాధనభూతయా పురుషో భోగం అపవర్గం చ అస్నుతే ఇతి చ ఉక్తేః స చ పురుషః చైతన్యమాత్రవపుః నిత్యః నిర్వికారః న ద్రష్టా న భోక్తా న కర్తా ఇది చ. ఒక దిష్టి బొమ్మ ఎట్లాగైతే ఏం ఉపకరిస్తుంది, ఏం సహకరిస్తుంది, అట్లాగే చైతన్యం లేని పురుషుడు కూడాను ప్రకృతికి ఏ విధంగా సహకరించగలడు? కాబట్టి అతను భోక్తా కాలేడు, కర్త కాలేడు, ఏమాత్రం వికారము పొందడు. ఒక స్త్రీని చూసి ఒక దిష్టి బొమ్మ ఏమన్నా వికారం చూస్తుందా? చెందదు కదా. పోనీ ఏమన్నా చూడగలదా? నా ద్రష్ట కానమాట. అతయేవ పురుష నబధ్యతే నచ మోక్ష సాధనం అనుతిష్టతి నచ ముచ్యతే ఇది వదంతే. కాబట్టే పురుషుడు ప్రకృతిని చూసి కూడాను ఏమాత్రం చైతన్యం లేకపోవడం వల్ల అతడు బంధింపబడడు, ఏ విధంగా మోక్షాధనాన్ని కూడా పొందలేడు, అందువల్ల ఏ ముక్తిని కూడా పొందలేడు పురుషుడు అని చెప్పని అంటారు అనమాట. ప్రకృతి అచేతనభూతా ఏవ పురుష సన్నిధానాత్ పురుషధర్మం చైతన్యం స్వస్మిన్ స్వధర్మం కర్తృత్వం పురుషే చ అనుసంధాయ బధ్యతే మోక్ష సాధనం అనుతిష్టతి ముచ్యతే ఇది ఆహు. అధ్యాసన రూపం ఇదంతాను ఒక మిథ్యావాదం లాంటిది, అంతా కూడా ఒక భ్రమ లాంటిది అనమాట. అధ్యాస రూప బంధాదయ పురుషస్య నసంతి చేత్ ఒక అబద్ధమైనటువంటివి ఏవో అందులో అతనికి ఉన్నాయి అని చెప్పినట్లయితే అసలే అబద్ధమైన ఉండడం ఏమిటి, అబద్ధమైన ఉండడం ఏమిటి, మళ్ళీ తస్య కహ ఉపకారః ఏవం అన్యోన్య విరుద్ధ భాషణాత్తు అసమంజసం. కాబట్టి సాంఖ్యంలో చెప్పబడ్డ విధంగా ఇక్కడ ప్రకృతియే తనంతట తానే మొత్తం చేసుకుంటుంది అనేటువంటిది ఎంత మాత్రం సమంజసం కాదు. మహత్ దీర్ఘవత్వా హ్రస్వ పరిమండలాభ్యాం. పరిమండలాభ్యాం అంటే ఇక్కడ వైశేషిక దశలోంచి తీసుకొస్తారన్నమాట. పారిమాండల్యం అంటారు అన్నమాట. దీన్ని మహద్దీర్ఘాధికరణం అని అంటారు. ఇంతకుముందు చెప్పబడినటువంటి ఎవరికి ఉపకారం లేనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి విషయం చెప్పారు ఇంతకుముందు అధికరణంలో, ఏంటి రచనానుపత్యధికరణంలో. ఇప్పుడు దీంట్లో ఏమిటంటే మహద్దీర్ఘాధికరణం. ఈ మహద్దీర్ఘాధికరణం అనేటువంటి దాంట్లో ఏం చేస్తున్నారు? ప్రధాన కారణవాదం ఏదైతే ఉందో, అంటే ప్రధానమే అన్నింటికీ కారణము ఉంటుంది అని ఏదైతే చెబుతారో అది కూడాను ఎంత మాత్రం సమంజసం కాదు. అయినప్పటికీ కూడాను మరి బుద్ధి అనేటువంటిది అసమంజసాన్ని సాధించినట్లయితే, దాన్నే ప్రతిపాదించినట్లయితే అనుమానించుకున్నటువంటి అలా కాదేమో ఇలానేమో అనేటువంటి ఒక ప్రధాన ప్రకృతినే కారణంగా ఒక వాద రూపంలో తీసుకుని వచ్చినప్పుడు, దాన్ని నిరసించినప్పుడు ప్రధాన కారణత్వం అనేటువంటిది ఎలా తగులుతుంది? అయినా కానీ ప్రధానం ప్రకృతియే కారణమవుతుంది అనే సందేహం కలిగితే దానికి తీసుకొచ్చి ఈ మహద్దీర్ఘాధికరణం అనే దాంట్లో మహద్దీర్ఘవద్వా హ్రస్వ పరిమండలాభ్యాం అనే సూత్రంతో చూపుతున్నారు అనమాట. ఏమనంటే అది సరికాదు అని చెప్పేసి. ఎందుకు సరికాదు అని అంటే ఇక్కడ వా అని అంటున్నారు. వా అనే శబ్దము చకారదం చ అనే శబ్దం వల్ల ఏం చేస్తుంది అంటే హ్రస్వ పరిమండలాభ్యాం అంటే అణువు, ద్వ్యణుకము, త్యణుకము అనేటువంటివి అణువులు, పరమాణువులు ఉన్నాయి అనమాట. వరుసగా ద్వ్యణుకము, చెణుకము, త్యణుకము ఇట్లా వరుసగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఈ పరమాణువుల చేత మహద్దీర్ఘవత్ అంటే ఈ త్యణుక ద్వ్యణుక ఉత్పత్తుల వలె ఇంకా అన్ని అణువులు కలిస్తే ఇంకా పెద్దదయ్యేది ఏదైతే ఉంటుందో 2 అయ్యి 3 4 5 అన్నట్టుగా ఇది అంతా కేవలం పరమాణువులు మాత్రం చేతనే సమస్తము స్వయంగా నిర్మింపబడుతుంది అన్నట్టుగానంటే అది అసమంజసం, ఎంత మాత్రం కూడాను
సమ్మతము కాదు అని సూత్రాలు చెబుతారు. ఎందుకంటే పరమాణు కారణవాద విషయం అంటారు దీన్ని. అంటే భగవంతుడు అనేటువంటి ఆయన ఎవ్వరూ లేకుండా స్వయంగా పరమాణువులే సమస్త జగత్తును నిర్మిస్తాయి, పరమాణువుల యొక్క కలయికతోనే సమస్తం ఏర్పడుతుంది అని వైశేషికము న్యాయము వాళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో పరమాణు కారణవాదాలు, దాన్ని ఇక్కడ కాదు అని చెప్తారు అన్నమాట. ఎట్లాగు అని అంటే కిం కాణాద అభ్యుపగత పరమాణు కారణవాద సమీచీన యుక్తిమాల ఉతనా ఇది సంశయ. అంటే వైశేషికంలో కణాదుడు అనేటువంటి ఆయన చెప్పినటువంటిది ఏదైతే ఉందో పరమాణువులే సమస్త జగత్తుకు కారణము అని చెప్పేటువంటిది అది యుక్తియుక్తమైనది, అది యుక్తమా కాదా అని చెప్పి సందేహమా అని అంటే అది యుక్తమే అని చెప్పి పూర్వపక్షం. అవును కరెక్టే, ఎవ్వరూ లేకుండానే కేవలం పరమాణువులు అన్నీ కూడాను కలిసి వాటి చేతనే సమస్త జగత్తు ఏర్పడింది అని చెప్పి పూర్వపక్షం చేస్తాడు. ఎట్లాగూ అని అంటే అవయవ సంయోగాత్తు అవయవ ఉత్పత్తే. ఒక అణువు ఒక్కొక్క అణువు 2 అణువులు కలిస్తే ద్వేణుకం అవుతుంది, ద్వేణుకం కలిస్తే తేణుకం అవుతుంది. అట్లా అలా ఒక కలిసి 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 పెద్దదిగా అయిపోయి ఇట్లా విధంగా జగత్ అనేది మొత్తం ఏర్పడిపోయింది అన్నట్టుగా. సంయోగాత్తు అవయవ ఉత్పత్తే దర్శనాత్తు అవయవ అల్పత్వ ప్రాచుర్యాభ్యాం సర్షప మహీధర వైషమ్య దర్శనాచ్చ అవయవ అల్పత్వ కాష్ట అవశ్య అభ్యుపగమనీయ ఇది పరమాణు సిద్ధి. తే చతుర్విధాః పరమాణవః విపాక దశాపన్న క్షేత్రజ్ఞ అదృష్ట సచివాః పరమేశ్వర అధిష్ఠితాః ద్వి అనుకాదిక్రమేణ జగదారంభకాః ఇది అని చెప్పి పూర్వపక్షం చేస్తున్నారు. ఏమంటారట? కణాదుడు చెప్పిన వైశేషిక దర్శనంలో అంగీకరించినటువంటి పరమాణు కారణవాదము అనేటువంటిది యుక్తమా అనంటే హాదా అనంటే అవును యుక్తమే. ఎట్లాగంటే అవయవముల యొక్క అల్పత్వం చేత అన్నీ కలిపి ఆవగింజాలు వరుసగా ఎన్నో కలిస్తే ఒక పెద్ద రూపం పొందినట్టుగా ఈ అవయవాల యొక్క అన్నింటి వల్ల కలిపి ఒక పెద్దది విస్తృత రూపం ఉన్నత రూపం అంగీకరింపబడినట్టుగా పరమాణువు అనేటువంటిది సిద్ధించింది అని అంటే మరి పరమాణువులోనే అన్ని ఉంటే మరి ఎన్ని పరమాణువులు ఉండాలి? ఇంకా పృథివీ పరమాణువులు, జల పరిమాణువులు, తేజ పరిమాణువులు, అది వాయు పరమాణువులు, ఇవన్నీ 4 రకాలుగా ఉండేటువంటి అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా పరిపాక దశ పొంది జీవాత్మలందరి యొక్క అదృష్టవశాత్తు మళ్ళీ భగవంతుడి యందు అధిష్ఠమై ఉండి అవి కూడా మళ్ళీ ద్వేణుకము చెణుకము అని ఈ విధంగా పూర్తి రూపాన్ని పొంది ఆ తర్వాత జగత్తును సర్వస్సును మొత్తాన్ని కూడా ఈ విధంగా పుట్టింపజేస్తున్నాయి అని అంటే అందువలన కణాదుని వాదము అంగీకరింపబడింది అని అంటే అంగీకార యోగ్యమే అని అంటే ఈ పరమాణు కారణవాదము అనేటువంటిది సరైనది అనేటువంటిది యుక్తికరమయ అని అంటే అని పూర్వపక్షం చెబుతాడనమాట. అంటే అలా కాదండి, ఏదో తోచింది కదా అని చెప్పి మాట్లాడేయకండి. కొత్త కాలంలాగా ఒక అవయవాలు అనేటువంటివి ఏం చేస్తాయి అంటే కొంతవరకే పనిచేస్తాయి. కొన్ని అవయవాలు కొంచెం వాటి పనిచేస్తాయి కానీ అంతకన్నా ఎక్కువ పని చేయలేవు కదా, అంతవరకు ఒప్పుకుంటారు కదా. అప్పుడే మీకు తెలిసిపోతుంది రాద్ధాంతస్తు అవయవాః స్వకీయైః షడ్భిః పార్శ్వైః సంయుజ్యమానాః స్వస్మాత్ మహాంతం అవయవినం ఉత్పాదయంతి. ఇది పరమాణుషు అపి తథైవ ఉత్పాదకత్వం అభిభేతవ్యం. తథా సతి పరమాణవః అపి సాంస్యాః స్వకీయైః అవయవైః తే చ స్వకీయైః ఇతి న క్వచిత్ కారణత్వస్య న సంవ్యవస్థితిః. ఏ పని చెయ్యాలో ఆ పనే చేస్తాయి కానీ ఇంకొక పని చెయ్యలేనటువంటి వాటిని ఎన్ని తీసుకొచ్చినా మాత్రం ఏమిటి ఉపయోగము? కాబట్టి ఆ ఉత్పాదకత్వం అనేటువంటిది పరమాణువులో జరుగుతుంది అనేటువంటిది దానికి కారణం లేదు.
కారణం ఏ విధంగా ఉండాలో కార్యం అదే విధంగా ఉండాలి కదా. కాబట్టి ఈ మహద్దీర్ఘవత్వా హ్రస్వ పరిమండలాభ్యాం అసమంజసం అనేటువంటిది ఇక్కడ వర్తిస్తుంది. ఎంత మాత్రం కుదరదు అనేటువంటిది. వా అని చెప్పి అక్కడ వికల్ప శబ్దం చెప్పినా కానీ హ్రస్వ పరిమండలాభ్యాం అంటే జణుకము తెణుగము అనేటువంటి ఈ పరమాణువులు మహత్ కన్నా దీర్ఘం కన్నా త్రేణుకం కన్నా జుణుకం కన్నా ఉత్పత్తి అయ్యేదానికన్నా నువ్వు ఎంత ఇదిగా చెప్పినా కానీ ఇదంతా కూడా సర్వం అసమంజసం. ఇది జరగని పని, కుదరదు, సమంజసం కాదు. జణుకాదిక్రమేణ ఆరంభకత్వం కారణ అనవస్థితే అసమంజసం కిమత్ర అన్యత్ అసమంజసం ఇత్యత్రాహ. ఎందుకు ఇది అసమంజసం అంటున్నావయ్యా నువ్వు అని అంటే ఉభయదాపి న కర్మ. అవి కావడం వల్ల వచ్చింది ఏముంది, దానివల్ల పనేమిటి? అవి అట్లా తిరుగుతూ ఉంటాయి అంతే. అందులో అవి అట్లా తిరుగుతూ ఉంటాయి. దీని బదులకు వచ్చి ఒరిగేదేమిటి? ఉభయదా అపి న కర్మ అతః తత్ అభావః. పరమాణూనాం ఆద్యం కర్మ అదృష్టకారికం ఇది అభ్యుపగమ్యతే. అంటే అదేమీ కనిపించదు, అందులో ఏమీ లేదు, మొట్టమొదటి పరమాణువులను సిద్ధించేది అని తెలిసినప్పుడు తత్ అదృష్టం కిం మణుగతం. అంతకన్నా ఇంకా కనిపించినటువంటిది అదృష్టంకే దాంట్లో ఇంకేముంటుంది? ఒక క్షేత్రజ్ఞగతం ఒకవేళ జీవుడికి ఏమన్నా చెందుతుందా? ఉభయదాపి అదృష్టస్య అంటే సాంఖ్యమతంలో జీవుడు కూడాను నిర్వికారంగా ఉంటాడు కదా. చేతనుడు చైతన్యం కూడా లేనివాడు కదా. కాబట్టి వాడి వల్ల ఏమన్నా అవుతుందా అంటేనేమో ప్రసంగాత్ కాదాచిత్తం కర్మన సంభవతి. ఏ పని కాదు, అతను అసలు చైతన్యమే లేనివాడు పురుషుడు. అతః కర్మణ పరమాణు సంయోగ అభావ విపాక అపేక్షత్వే అపి నానావిధ అనంత అదృష్టానాం. కనిపించినటువంటి ఎన్ని కోట్లయితే ఏమిటి, కోట్లు అయితే మాత్రం ఏమిటి, ఏకదా ఏవ ఏకరూప విపాకాశ్చ న సంభవతి. అన్నీ కలిపి ఒక రూపం ధరిస్తేనే అది ఒక పని చేయటానికి కుదరట్లేదు. ఇంకా కింద ఏం చేస్తుంది, ఏం జరుగుతుంది? ఆనుమానిక ఈశ్వర అసిద్ధే ఈశ్వర ఇచ్ఛయా అపి నియమః న సంభవతి. పోని ఇంకా నైయాయికులు నయం, వాళ్ళు ఏమంటారంటే కించిత్ కార్యకర్తృత్వస్య అస్మాకం సంభవేపి సకల కార్యకర్తృత్వస్య అసంభవాత్తు నిఖిల కార్యకర్తృత్వేన పరమాత్మ సిద్ధ్యతి అని అంటారు. ఒక చిన్న పని మనకు సాధ్యమైనప్పటికీ అన్ని పనులు సాధ్యం కాదు. కాబట్టి అన్ని పనులను ఒకళ్ళు కొంతకాలం చేయగలిగినా కానీ అన్ని వేళలా అన్ని పనులు కూడాను అందరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి పరమాత్మని ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన వలన అన్ని వేళలా అన్ని పనులు జరుగుతుంటాయి అని చెప్పేసి పరమాత్మను అంగీకరిస్తాము అనే వాళ్ళు అలా అంటారు. వీళ్ళు అట్లా కూడా కాకుండా ఏం చేస్తారు, వీళ్ళకి సమస్తం అనుగతం అని చెప్పి నానావిధ అనంత అదృష్టానాం ఏకదా ఏవ ఏకరూప విపాకశ్చ న సంభవతి. అనేక మంది అనేక రకాలైనటువంటి దేవుళ్ళు ఉన్నారు అన్నట్టుగా అనంతమైనటువంటి అదృష్టాలు ఎన్నెన్నెన్నో ఉన్నాయి. ఆ అదృష్టాలు ఎన్నెన్నెన్నో ఉన్న అదృష్టాలనే కలిపి ఒక్క రూపం పొందేవి ఒక్కచోటగా ఉంటాయి. అప్పుడు ఏ రూపం జరుగుతుంది అంటే న సంభవతి. ఆనుమానిక ఈశ్వర సిద్ధే. అసలు ఉన్నాడో లేడా అంటే నువ్వు అనుమాన ప్రమాణంతో చెబుతున్నావు. ఉండవచ్చు, ఎందుకంటే అలా జరుగుతుంది. ఎట్లా అయితే అనుమాన ప్రమాణంతో కనిపించనటువంటి అగ్ని ఉన్నది అని చెప్పి సాధిస్తున్నాడో అట్లాగే ఈశ్వర అసిద్ధే ఆనుమానిక ఈశ్వర అసిద్ధే ఈశ్వర ఇచ్ఛయా అపి నియమః న సంభవతి. నువ్వు అనుమాన ప్రమాణంతో సాధించేటువంటి భగవంతుడు వల్ల ఏ నియమము కూడా అక్కడ సంభవించదు. మాకంటావా, మాకు పరమాత్మని ఆయన శబ్ద ప్రమాణం వల్ల వేద ప్రమాణం వల్ల సిద్ధించాడు. ఆయన శబ్ద ప్రమాణ సిద్ధమైన ఆయన ఉన్నాడు. ఆయన సమవాయ అభ్యుపగమాచ సామ్యాత్తు అనవస్థితే. మీకు అటువంటి దిక్కు లేదు. సమవాయ అభ్యుపగమాచ అసమంజసం. ఆ రెండింటికి మీకు ఎక్కడ కుదురుతుంది?
దృష్టానికి అదృష్టానికి కూడా మీకు కుదరడమే సంబంధమే లేదు. సమవాయో హి జాతి గుణాదీనాం ద్రవ్య విశేష అపృథక్ సిద్ధి హేతుతయా అభ్యుపగమ్యతే. సమవాయస్య అపి తథా అభావే హేతు అపేక్షా సామ్యాత్ అనవస్థితే సమవాయస్య తథా అభావః స్వాభావికః ఇది చేత్ జాతి గుణాదీనాం ఏష ఏవ స్వభావః ఇది యుక్తం. ఎట్లా ఇవి మనకు కనిపించకుండా వెనకాల లోపల ఏవో జరిగిపోతున్నట్టు దాన్ని మనం అంగీకరించాలని అన్నట్టు అని చెబితే, సమవాయ సంబంధం అనే దాన్ని అంగీకరించడం వలన పరమాణు కారణవాదం అనేటువంటిది అసమంజసమైపోతుంది. సమవాయ సంబంధం అంటే ఏమిటి? మనకు తెలియకుండా విడదీయటానికి వీలు లేకుండా కలిసి ఉన్నది అని చెప్పనంటే దానిని అంగీకరించడం వల్ల ఈ పరమాణు కారణం అదేమి పోకుండా పోతుంది. మరి పరమాణువు కలిసి చెప్పన్నారు కదా ఇందాక, కాబట్టి ఇది కుదరదు. కాబట్టి సమవాయ సంబంధం అంటే ఏమిటంటే ఎప్పుడు కూడా ఒకటిగా కలిసి ఉంటాయి, శబ్దము అర్థము రెండు కూడాను ఒకటి ఏకమై ఉన్నట్టుగా అని. అంటే ఈ జాతి గుణాలకి అన్నిటికీ కూడాను జాతి అని, గుణమని, ద్రవ్యమని, విశేషమని చెప్పేసి ఇవన్నీ కూడాను పదార్థాలు అని చెప్పనంటారు కదా మీరు. ద్రవ్య గుణ కర్మ విశేష సమవాయ భావ అని చెప్పి ఈ అపృథక్ సిద్ధికి అన్నిటికీ కూడాను కారణం అనేటువంటిది ఒకటి ఉంది అని అంగీకరించాలి. ఇవన్నీ కూడా ఇట్లా ఉన్నాయి అంటే ఇవన్నీ కలిపి పదార్థాలు అనబడుతున్నాయి అని అంటే వీటన్నింటికీ కారణభూతులైనటువంటి పరమాత్మని ఆయన అంగీకరించాలి మీరు. అప్పుడు కానీ ఇది ఒప్పుకోవడం కుదరదు. ఈ సమవాయ సంబంధం అసలు పరమాత్మ లేకుండానే వీటంతటి ఇవే సమవాయంగా కలిసి ఉంటాయి అనేటువంటిది ఎంత మాత్రం అంగీకార యోగ్యం కాదు. ఎందుకంటే సామ్యాత్ ఆ సమవాయానికి కూడాను అపృథక్ సిద్ధి అంటే విడదీయటానికి వీలు లేకుండా ఉండేటువంటి సిద్ధి అనేటువంటిది లేదు. అనవస్థితే అంటే దోషం వలన సమవాయానికి అపృథక్ సిద్ధత్వం అనేటువంటిది కలగదు. కనుక అది చెప్పడం, అది స్వాభావికం అని చెప్పడం అనేటువంటి జాతి గుణాలకి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం చెప్తూ ఉంటారు. నిత్యమేవచ భావాత్, అందువల్ల పరమాణ కారణవాదము అనేటువంటిది అసమంజసము అని చెప్పేసి దాన్ని తిరస్కరిస్తారు. ఈ నిత్యమేవచ భావాత్ అనేటువంటి సూత్రంలో ఈ సూత్రాన్ని రేపు చెప్పుకుందాం మనం మరలా. నిత్యమేవచ భావాత్ 187వ సూత్రాన్ని రేపు మరలా స్మరించుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః.